मान्यवर कांशीराम, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. అలాగే మన రోడ్ నంబర్ 3 సహకారం అందిస్తున్న సోహెల్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇతను మహారాష్ట్రలో ఉంటారు. వీరు ఊర్లో చాలా ఘనంగా రోజుల నుంచి చెప్తున్నారు. సో ఈరోజు వారు రావడం కూడా మనందరికీ సంతోషం. మిత్రులారా, ముందుగా మన సురాజీ ధర్మేందర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా బ్రదర్. ఈరోజు 61వ వారంకి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సురేష్ అన్నకి, రమేష్ అన్నకి, ధర్మేందర్ అన్నకి మరియు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మన హక్కులు మనం తెలుసుకోవాలని ప్రార్థన. ధర్మేందర్ గారు. నా జై భీమ్ అందరికీ. ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ పెట్టింది మొదటి వ్యక్తి ఎవరంటే సురేష్ అండ్ రమేష్ అన్న గారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మన బాబు జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ లేదు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా రమేష్ అన్నకి, దూరపల్లి సురేష్ అన్న గారికి జై భీమ్. మీరు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఎవ్రీ సండే చేస్తున్నారు, చాలా సంతోషం. ఇది ఇప్పుడు చూస్తుండగానే 61 వారం అయిపోయింది. ఇదే విధంగా మనం దీంతో తెలుసుకోవడం ఏంటంటే, మనం ఏదైనా కార్యక్రమం చేస్తుంటే ఎంత అదిగా ఉంటుందో ఇది ఇప్పుడు అందరికీ ఒక సూచనగా చూసుకోవాలి. దీంతో మన డెవలప్మెంట్ కానీ మన ఆలోచనలు కానీ దీన్ని బట్టి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసుకుంటుంటే మనం ఏ విధంగా గ్రో అవుతుంటామని. ఇప్పుడు నేను ఒక చెట్టు నాటి చూడండి, చూస్తూ ఫలాలు కూడా పెట్టేసినాయి 61 వారం. అందుకని మనం అంతా ఏంటంటే గట్టి నిర్ణయంతో గట్టి అదిగా చేయాలని. ఇక్కడ ఉన్న కార్మిక హక్కులు లేకుంటుంది. ఈ స్వతంత్రం తర్వాతనే మీకు ఒక ట్యాగ్ వచ్చినా కానీ, కొడుకు కొట్లాడి వచ్చినా కానీ, ఇంట్లోకి ఎవరైనా నిలబెట్టినా కానీ మీరు బాజాప్తా పోలీస్ స్టేషన్కి పోయి వీడు నన్ను కొట్టిండు, వీడు నన్ను తిట్టిండు, లేకుంటే నా బిడ్డను సతాయించిండు, లేకుంటే మా మామ తిట్టిండు, మా అత్తమ్మ కొట్టిండు, ఏవైతే ఉన్నాయో మినిమం మనం మనుషులుగా బతకడానికి ఈ హక్కులన్నింటినీ రూపకల్పన చేసారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఈ రాజ్యాంగం అనేది ఏదైతే మనకు ఒక హక్కులు ప్రసాదించిందో, బాబాసాహెబ్ ప్రసాదించిందో, సో ఆ హక్కులను వారు చేసిన సేవను మీరు కూడా గుర్తు చేసుకొని, లేకుంటే తెలుసుకొని మీరు కూడా వారం కానీ మీరు కూడా మీ వంతుగా ఇక్కడ వచ్చి ప్రతి వారం ఎట్లనైతే నిల్చుంటున్నారో ఇక ముందు కూడా నిలవాలని కోరుకుంటూ మీరు ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్లు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం, మహనీయుల ఆశయాలను. జై భీమ్. దామ్మా చాయ్ అదే బంద్.